ఋత్విజులు ఇక్కడికి విచ్చేసి చేస్తున్నారు. ఒకవైపు మహానారాయణ యాగం జరుగుతూ ఉండగా మరొక వైపు జరుగుతున్నటువంటిది భాగవత శ్లోక హవనం. మొత్తం 18,000 శ్లోకాలు హవన రూపంలో జరుగుతున్నాయి. పారాయణం కూడా జరుగుతున్నది. సాయంకాలం ప్రవచనం జరుగుతున్నది. ఇవన్నీ కలుపుకుని శ్రీకృష్ణుని యొక్క దివ్య శక్తిని మళ్ళీ ఈ భూమి యందు ప్రకటించడమే లక్ష్యంగా జరుగుతున్నది. ఎందుకంటే కలిబాధలు పోవాలి అంటే శ్రీకృష్ణుని వల్లనే అది సాధ్యం. శ్రీకృష్ణానుగ్రహం వల్లనే సాధ్యం. మన ద్వాపర యుగంలో అవతరించిన అవతార ప్రయోజనం మాత్రం కలియుగం కోసమే. సర్వయుగాల కోసము భగవద్ అవతారం సందేహం లేదు, కానీ ముఖ్యంగా కలియుగం కోసమే కృష్ణావతారం. అదే కలిలో పాషండ ప్రచురేలోకే కృష్ణ ఏవ గతిర్మమ అంటారు వల్లభాచార్యులు వారు. ధర్మములు అధర్మంలా కనబడతాయి, అధర్మాలు ధర్మంలా కనబడతాయి ఈ కలియుగంలో. అలాంటి స్థితిలో మనల్ని ఆదుకోవాలి అంటే ఏమీ తెలియనటువంటి మనకి తెలిసిన వారికి కూడా అయోమయం కలిగేటువంటి స్థితిలో రక్షించేది ఏది అంటే కృష్ణ కథ, కృష్ణనామం, కృష్ణ ధ్యానం. దాన్ని మనకు విస్తారంగా అందించిన గ్రంథం భాగవతం. గంభీరమైన కృష్ణతత్వాన్ని బ్రహ్మ విద్యగా తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మవేత్త అయినటువంటి సుఖయోగిందులు దీన్ని బోధించడంలో ఆంతర్యం అది. అలాంటి కృష్ణతత్వం ఇక్కడ ఆవిష్కరింపబడుతూ ఉన్నది. ఇది మనందరూ ఆనందించదగ్గ విషయం. కొంతమంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం రాబోతోంది పరాభవనామ సంవత్సరం. అయితే పరాభవం వచ్చింది కనుక అందరికీ పరాభవాలు అనుకోవడానికి లేదు. ఇక్కడ సంవత్సరం పేర్లన్నీ కూడా భగవన్నామములే, అందులో సందేహం లేదు. కానీ పరాభవం అంటే అవమానము, అనంగీకారం, ఇలాంటి విషయాలు చెప్పుకోవచ్చు. ఎవరికి పరాభవం అంటే దుష్టులకి, దుష్ట కర్మలకి పరాభవం జరగాలి మనం కోరుకోవాలి ఈ సమయంలో. అంతేకాదు నతే యాంతి పరాభవం ఓం నమైతి అంటున్నాను. నతే యాంతి పరాభవం. ఎవరైతే వాసుదేవుడిని పట్టుకున్నారో నా వాసుదేవ భక్తానం అశుభం విద్యతే క్వచిత్. వాసుదేవ భక్తులకు అశుభం ఉండదు, వాళ్ళకి పరాభవం ఉండదు అని దానిలో చెప్తున్నారు ఇక్కడ. అంటే వాసుదేవ భక్తితో పరాభవనామ సంవత్సరం కూడా మనకి పరాభవం కలిగించదు, మన శత్రువులకు పరాభవం కలిగించాలి. దేశం బయట ఉంటూ దేశాన్ని దెబ్బతీయాలని చూసిన శత్రువులు కొందరు సైనికులుగా దాడి చేస్తుంటే మరికొంతమంది కుట్రలుగా దాడి చేస్తూ దేశం యొక్క బలాన్ని, భవిష్యత్తుని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇక దేశం లోపల కూడా మనకు తెలియనటువంటి దేశద్రోహులు చాలామంది ఉన్నారు. మన అదృష్టం ఎక్కడిందంటే ఆ దేశద్రోహులు దేశానికి విపత్తు కలిగించాలని పెద్ద ప్రణాళికలు వేసుకున్నా మన యొక్క నిఘా విభాగం మొదలైన వారు ఆ ప్రమాదం రాకుండానే వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు. ఈ మధ్య మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏమిటి దీని ఉద్దేశం అంటే ఈ దేశాన్ని భగవంతుడు రక్షిస్తున్నాడు, ఋషుల యొక్క తపస్సు రక్షిస్తుంది. ఇది మనం ధైర్యంగా ఉండవలసిన విషయం. అయితే వాళ్ళు రక్షించాలంటే మనం చేయాల్సిందేంటి? మనం అంత తపస్సులు చేయగలమా, అన్ని త్యాగాలు చేయగలమా అంటే కనీసం మనం పాటించగలిగిన ధర్మం పాటిస్తూ అధర్మం జోలికి వెళ్లకుండా ఆ నారాయణ ఆశ్రయించాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే ఈ పరాభవనామ సంవత్సరంలో ఏవేవో విపరీత పరిణామాలు జ్యోతిష్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా ఈ క్రతువు యొక్క ప్రభావం చేత ఆ విపరీత పరిణామాలు జరగవు, అంత అనుకూలమైనవే జరుగుతాయి. ఇలాంటి యజ్ఞంలో పాల్గొనడం ఒక భాగ్యం. ఈ ఉభయ యజ్ఞాలు అంటే జ్ఞాన యజ్ఞంలో కానీ ఇక్కడ చేస్తున్నటువంటి మంత్రయజ్ఞంలో కానీ ఈ రెండిట్లో పాల్గొనడం కూడా మహాభాగ్యం. ఇందులో అంగములుగా ఎన్ని పెట్టారంటే ఇక్కడ కూర్చుంటేనే మీరు పాల్గొన్నట్లు. అలాగే ఇక్కడ రాబోతున్నటువంటి తులసి కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం మొదలైన ఘట్టాలు ఇక్కడ జరుగుతాయి. గీతా పారాయణం, విష్ణు సహస్ర పారాయణం ఇలాంటివి కూడా జరుగుతాయి. వీటన్నిటిలో కూడా ఇక్కడ శ్రద్ధాభక్తులు కలిగిన వారు పద్ధతిగా పాల్గొంటే వారికి చాలా మంచిది, వారి కుటుంబానికి చాలా మంచిది, సందేహం లేదు. అభీష్టములను నెరవేర్చగలిగే శక్తి ఈ భాగవత కర్తవ్యంలో ఉన్నది. ప్రధాన లక్ష్యం ముందే చెప్పుకున్నాం. నారాయణుడు, వాసుదేవుడు, శ్రీ మహావిష్ణువైనటువంటి పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి భూమి యందు తిరిగి ప్రకటింపబడాలి, మనల్ని అనుగ్రహించాలి అని స్వామిని ప్రార్థిస్తూ పాల్గొన్న వారి యొక్క భాగ్యాన్ని అభినందిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఇప్పుడు మన శ్యామ్ గారు ఒక ప్రకటన చేయబోతున్నారు, విందాం. శ్రీకృష్ణ శరణం మమ, 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 శ్రీకృష్ణ శరణం మమ. గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.